బస్సులో సీట్ దొరకకపోతే నరకమేరా బాబు. ఈ తలనొప్పి ఒకటి. నాన్న షుగర్ టాబ్లెట్లు అయిపోయి మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకురా అమ్మా. ఇప్పుడే వచ్చాను కదమ్మా, ఒక అరగంట ఆగి వెళ్తా. అరగంట ఆగితే చీకటి పడుతుంది. అయితే తమ్ముడిని వెళ్ళమను. వాడు చదువుకుంటున్నాడు, నువ్వు వెళ్ళు. a+b² = a²+b²+2ab. అన్న ఈ షుగర్ టాబ్లెట్స్ ఉన్నాయా? ఈ కంపెనీ లేవు, వేరే కంపెనీ ఉన్నాయి. వాడు ఈ కంపెనీవి లేవు వేరే కంపెనీ టాబ్లెట్లు ఉన్నాయి అంటాడు. అంటే ఆ చీప్కి వచ్చే అని అర్థం. ఈ కంపెనీవే తీసుకురా. అలాగే అమ్మా. ఈ కంపెనీ ఎక్కడ ఉంటది? ముంబైలో ఉంటుంది. ఆ కంపెనీ టాబ్లెట్స్ అన్నా కేజీహెచ్ దగ్గర ఉంటాయి. ఇప్పుడు కేజీహెచ్ వరకు ఒక్కదాన్ని ఎలా వెళ్ళాలి? ఎందుకు రా అంత బాధపడుతున్నావు? ఒక అమ్మాయి చేసిన మోసం రా. ఐ లవ్ యూ అశోక్. రే పెళ్ళయ్యాక మనం స్విట్జర్లాండ్ వెళ్దాం. రే నాతో తప్ప ఇంకే అమ్మాయితో మాట్లాడకూడదు అని నాతో అంది. వాళ్ళ అమ్మ అడిగితే ఎవడే వీడు నిన్ను ఫాలో అవుతున్నాడు? తెలీదమ్మా. ఇంకోసారి ఏరియాలు కనిపిస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అన్నయ్య. ఏంటండి ఇప్పుడు గుర్తొచ్చామా? అదేం కాదన్నయ్య, అమ్మ కోసం తెలుసుగా. అన్నయ్యతో మాట్లాడినా తప్పేనా? సొంత అన్న చెల్లెలనే నమ్మట్లేదు ఈ సమాజం. నిజమే గానీ ఇప్పుడెందుకు చేసావు? అంటే అది ఏదో అవసరానికే చేసుంటావులే. అవసరానికి చేసిన మన అనుకునే వాళ్ళకే చేస్తాం. మెడికల్ షాప్కి వచ్చానన్నయ్య, మళ్ళీ చేస్తాం. బాయ్. ఇది అసలు కేజీహెచ్ రూటేనా? ఆగు మ్యాప్స్ చూద్దాం. ఇది ఏ రూట్ అండి? షార్ట్ కట్ అండి. షార్ట్ కట్ ఎందుకు? పెట్రోల్ మిగులుతుందని. ఇది అసలు మంచోడేనా? అమ్మయ్య మెయిన్ రోడ్డు మీదకి వచ్చాము. లాస్ట్ లో ఏమన్నదో తెలుసా? మా అమ్మకి ఇష్టం లేదు, నన్ను మర్చిపో అంట. ఇప్పుడు ఎక్కడ ఉందో మహాతల్లి. ఎక్కడుందో కాదు, ఎవరితో ఉందో తెలియాలి. రే తను నన్ను తప్ప ఇంకెవరిని లవ్ చేయదురా. అరే మామ ఎక్స్రా ఎవరిని లవ్ చేయదు కానీ బైక్ మీద మాత్రం తిరుగుతుంది. పదరా, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. లొకేషన్ వచ్చింది, దిగండి. థ్యాంక్స్ అండి, నన్ను కిడ్నాప్ చేయలేదు. సారీ అన్నా. ఫోన్పే నెంబర్ చెప్పండి. చెప్పాను కదరా అమ్మాయి నన్ను తప్ప ఎవరిని లవ్ చేయదని. 20 రూపీస్ ఎక్స్ట్రా సెండ్ చేశాను. సారీ అన్నా. అబ్బా చుట్టూ పువ్వులే, వాసన ఆగట్లేదు. మెడిసిన్ కొనడానికి ఎందుకు ఇంత దూరం వచ్చింది? ఏంటి ఈ అమ్మాయి సింగిల్ గా ఉంది? ఫాలో అవుదాం. ఆటోస్ రావట్లేదు, బైక్ బుక్ చేసుకుందాం. ఫోన్ తీసిందేంటి? బైక్ బుక్ చేస్తుందేమో. ఓలా, ర్యాపిడో, ఊబర్ అన్నీ ఆన్ చేద్దాం. అమ్మయ్య బైక్ బుక్ అయింది. రైడ్ బుక్ అయింది. బండి నెంబర్ సరిపోయింది. ఫోటోలో ఉన్నది కూడా ఇతనే. 3046. ఏమండి రైడ్ క్యాన్సిల్ చేస్తారా? మీకేమైనా పని ఉందా? కాదండి, మీరిచ్చే 30 రూపాయల్లో వాడే కమిషన్ 10 రూపాయలు తీసుకుంటాడు. మేము ఎంతో కష్టపడి మిమ్మల్ని డ్రాప్ చేస్తాం, కానీ మా కష్టాన్ని వాడు దోచుకుంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ రైడ్ క్యాన్సిల్ చేయండి, మీ ఇంటి దగ్గర సేఫ్ గా నేను డ్రాప్ చేస్తాను చెల్లి. సరే అన్నయ్య, నన్ను ఈనాడు జంక్షన్ శివాలయం దగ్గర డ్రాప్ చేయి. చెల్లి ఒకవైపు కూర్చో. సరే అన్నయ్య. చూస్తుంటే అమాయకురాల్లో ఉంది. దీన్ని ఎలాగైనా రూముకి తీసుకెళ్లి అనుభవించి అమ్మేయాలి. రే మామ ఫాలో అవుదాం రా. పద మామ, మనకి పనా పోట. అన్నయ్యకి తమ్ముడికి లైవ్ లొకేషన్ పెట్టేద్దాం. ఏంటి లొకేషన్ పెట్టింది? కేజీహెచ్లో ఏం పని దీనికి? అంకుల్ ఏం చేస్తుంటారు చెల్లి? డాడీ కార్పెంటర్, ప్రెజెంట్ హెల్త్ బాగాలేదని మెడిసిన్ కోసం వచ్చా. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అమ్మ, నాన్న, నేను, తమ్ముడు. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? ఎలానో మిడిల్ క్లాస్ అమ్మాయి కాబట్టి ప్రాబ్లం ఉండదులే. వీడేంటి వేరే రూట్ వెళ్తున్నాడు? ఏంటని వెనక్కి చూస్తున్నావు? మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారు, నాకు భయంగా ఉంది. వాడు నా ఎక్స్ లవర్. ఎంత వద్దని చెప్పినా కూడా కుక్కలా నా వెనక వచ్చేస్తాడు. అబ్బా మనకి ఇదే మంచి ఛాన్స్. వాడితో మాట్లాడితే నా మనశ్శాంతి పోతుంది. ఫాస్ట్ గా వెళ్ళన్నా.
లొకేషన్ ఏంటి కొబ్బరి తోట వైపు వెళ్తుంది? ఫాస్ట్గా వెళ్ళన్నా. కనిపించట్లేదేంట్రా? వెళ్ళిపోయారన్నయ్య, పద పద. రే, నాకెందుకో భయం వేస్తుందిరా, తనకి ఏమవుతుందో అని. నిన్ను మోసం చేసిన అమ్మాయి కోసం నీకెందుకురా? నా ఫ్రెండ్స్ తో వెళ్తే లైఫ్ లో ఒకసారైనా హ్యాపీగా ఉండద్దా? ట్రిప్కి వెళ్తుంది 6, అందులో 2 లవర్స్ ఉన్నారు, ఒక్క అబ్బాయి మిగిలాడు. ట్రిప్కి వెళ్ళాక వాళ్ళంతా ఒకటైపోతారు, ఆ మిగిలిన అబ్బాయి నిన్ను ట్రై చేస్తాడు. నా మీద నమ్మకం లేదా? సరే అయితే నువ్వు కూడా రా. నేను రాను, నువ్వు వెళ్ళకు. మా పేరెంట్స్ పర్మిషన్ ఇచ్చారు, నీకేంటి ప్రాబ్లం? నా ప్రాబ్లమే నీకు ప్రాబ్లం రాకూడదని. తన్ని ఎలా అయినా వెతకాలరా. అమ్మయ్యా, కనిపించట్లేదు. ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది? చెల్లి ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందా? పక్కనే మా ఇల్లు, రా ఛార్జింగ్ పెట్టుకుందాం. వద్దులే అన్నయ్య, నన్ను శివాలయం దగ్గర డ్రాప్ చేసే. చా, అలా కాదు చెల్లి, ఇంట్లో కంగారు పడతారు కదా. అమ్మయ్యా, 9 గంటల సీరియల్ అయిపోయింది. అమ్మో, ఇంకా బాబేట ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళిపోయిందో, దారి తప్పిందో ఏంటి? పక్కనే మా ఇల్లు, 10 minutes లో ఛార్జింగ్ ఎక్కేస్తుంది. సరే అన్నయ్య, త్వరగా వెళ్ళొచ్చేద్దాం. ఇదే చెల్లి మా ఇల్లు. ఇల్లేంటి ఎలా ఉంది? ఛార్జింగ్ పెట్టుకో. ఫోన్ ఆన్ అవ్వట్లేదేంటి? ఛార్జింగ్ ఎక్కట్లేదా? ఆగు, నేను పెడతాను. ఈ కోక్ తాగు. చూసావా, ఆన్ అయింది. అది నా హ్యాండ్ పవర్. కోక్ తాగు చెల్లి. వద్దన్నయ్య. అమ్మా అమ్మా, నిన్ను చూస్తుంటే ఏం చేయబుద్ధి వేయట్లేదు. మందు తెచ్చుకొని మృగంలా మారాల్సిందే. భయ్యా, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా? ఈ అమ్మాయిని ఎక్కడో చూసానే. చూసాను బ్రో, ఇందాక మెడిసిన్కి వచ్చారు. ఎక్కడికి వెళ్ళారు నీకు తెలుసు? మెడిసిన్ లేదంటే కేజెస్ వెళ్ళింది బ్రో. ఇంత రాత్రిపూట ఎందుకు వెళ్ళమన్నావురా? మెడిసిన్ కేజెస్ లో దొరుకుతుందంటే ఆవిడే వెళ్ళింది. చూసావా, చీప్ లిక్కర్. 3 రోజుల తర్వాత నేను నమ్మేస్తా, అప్పుడు జానీ వాకర్ కొనుక్కుంటా. అర్రే, స్టఫ్ మర్చిపోయానే. మామ కళ్ళు తిరుగుతున్నారా, నేను ఫ్లాట్కి వెళ్తా, బాయ్. ఉసే, ఆగవే, ఆగు, ఆగవే, ఆగు. నీ ఆగు. ఎక్కడికి వెళ్ళింది ఇది? కనిపించట్లేదు. చా, మిస్ అయ్యింది. ఏంటి వెనక నుండి సౌండ్ వస్తుంది? వెనక్కి వెళ్ళి ఉంటది. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. 10:30 అయింది. పిల్ల ఇంకెక్కడికి వెళ్ళిపోయింది ఏంటో. అన్నయ్యకి అశోక్కి అర్జెంట్గా లొకేషన్ పెట్టేయాలి. చా, మిస్ అయ్యింది. ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆన్ అయింది?
అశోక్, రమ్య ఇక్కడ ఉంది. అన్నయ్య అమ్మా అమ్మా రమ్య అమ్మా 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 ఊరుకో ఊరుకో ఎక్కడికి వెళ్ళావు అక్క? అమ్మా నీకోసం కంగారు పడుతుంటే నువ్వు తిరుగుతున్నావా? కాదమ్మా, ఎవడో కిడ్నాప్ చేసి రూమ్ లో పెట్టేశాడమ్మా. నాకు చాలా భయం వేసిందమ్మా. లోకంలో అందరూ దుర్మార్గులే ఉన్నారు, నువ్వే కాపాడాలి కృష్ణ.